2500 ఎకరాలకి నీళ్లు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 2412 ఎకరాలకు మొత్తంగా 1,98,937 ఎకరాలు. 1,98,937 ఎకరాలు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో 2,79,000 ఉంటే మనం వచ్చిన తర్వాత మనకు అదనంగా 1,98,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోవటమే కాదు, శాంక్షన్ చేసి నిధులు కేటాయించి వాటి పనులు కూడా వడివడిగా చేపిస్తా ఉన్నాం. ఇది వ్యవసాయం మీద ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇంతే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి రకరకాల పనుల పైన కేవలం ఈ కొద్ది కాలంలోనే ఈ వ్యవసాయదారులకి వ్యవసాయానికి సంబంధించినటువంటి వెచ్చించినటువంటి డబ్బు చూస్తే ఒకటి రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్ టు సన్న రకం, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, రిలీఫ్ మెజర్స్ టువర్డ్స్ క్రాప్ డ్యామేజ్, పవర్ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదర్ అగ్రికల్చర్ స్కీమ్స్, వీటన్నిటిని కలిపితే దాదాపు 73,152 కోట్ల రూపాయల్ని ఈ కార్యక్రమాల కోసం మనం ఖర్చు పెట్టాం. వీటితో పాటు ఇంకా డ్రిప్ ఇరిగేషన్ అని, పాలీ హౌస్ అని, లేకపోతే మిషన్ అగ్రికల్చర్ అని, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అని రకరకాల స్కీమ్స్తో వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిన నిధులతో లెక్కేస్తే అగ్రికల్చర్ కేవలం ఒక వ్యవసాయానికి నేరుగా ఓన్లీ రైతుల కోసం వ్యవసాయానికి సంబంధించి 74,163 కోట్ల రూపాయలని కేవలం రైతులకు నేరుగా క్యాష్ రూపేనా మనం ఖర్చు పెట్టినటువంటి కార్యక్రమం. కొద్ది కాలంలోనే ఎంత పెద్ద ఎత్తున రైతుల కోసం ఆలోచన చేశాం. వాటితో పాటు పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వస్తే మాకు కూడా మేలు జరుగుతుందని ఆశపడుతున్నటువంటి వాళ్ళందరి పేరు మీద చేయూత, ఇందిరమ్మ హౌజెస్, మహాలక్ష్మి అంటే మా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కరెంటు, ఎల్పిజి సిలిండర్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వడ్డీ లేని రుణాలు, కళ్యాణ లక్ష్మి స్కాలర్షిప్స్, అట్లాగే రైస్ సబ్సిడీ మొత్తాన్ని కలిపి అదనంగా 47,710 కోట్ల రూపాయలని ఈ పేద వర్గాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంతిమంగా అటు రైతుల కోసం, ఈ పేద వర్గాల కోసం 1,21,874 కోట్ల రూపాయలు కేవలం ఈ కొద్ది కాలంలోనే ఇందిరమ్మ ప్రభుత్వం ఈ వర్గాల కోసం నేరుగా వాళ్ళ చేతుల్లోకి డబ్బులు పంపించినటువంటి కార్యక్రమం ద్వారా ఇంత వెచ్చించాం. ఇది ప్రజా సంక్షేమం అంటే. ప్రజలకి కావలసిన విధంగా ఈ రాష్ట్ర సంపదని ప్రజలకే పంచుతామని ఏ రకంగా అయితే చెప్పామో, ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఈరోజు 1,21,874 కోట్లు కేవలం ఈ వర్గాల కోసం ఖర్చు పెట్టాం. దీన్ని బట్టి ఈ ప్రభుత్వానికి రైతుల వల్ల, రైతుల కూలీల గురించి, పేదవాళ్ళ గురించి ఎంత సీరియస్గా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆలోచన చేయవలసిందిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులుగా, రైతు కూలీలుగా, పేదవాళ్ళుగా మీరందరూ ఆలోచన చేస్తారనేటువంటి ఆలోచించే ఈ కార్యక్రమం చెప్పారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల నుంచే కాదు, మిగతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 100 స్కూల్స్ని ఒక సంవత్సరంలోనే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయనంత పెద్ద ఎత్తున ప్రపంచంతో పోటీపడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ని కట్టిస్తా ఉన్నాం. మధ్య శాసనసభ నియోజకవర్గంలో కూడా 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు పోలకల్ మండలం గోవిందాపురం దగ్గర స్కూల్ కడతా ఉన్నాం. వడివడిగా నడుస్తూ ఉంది. అన్నీ కలిసి వస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే ఆ పాఠశాలలో విద్యార్థులు బోధన మొదలయ్యేటట్టుగా కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. నీళ్ళు అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. కేవలం ఎన్ఎస్పి కెనాలే కాదు,
అదృష్టం కొద్ది మధ్య శాసన నియోజకవర్గంలో 5 మండలాలలో 3 రకరకాలైనటువంటి వాగులు ఏర్లు ఉన్నాయి. ఎరుపాల మండలంలో కట్టలేరు, మధిర బోనకల్ మండలానికి సంబంధించి వైరా ఏరు, చింతకాయని ముదిగొండ మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మున్నేరు, 3 నదుల పైన కూడా నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఈ వృధా పోవటానికి లేదు, వాటికి అడ్డుకట్ట వేసి ఆ నీళ్లను దారి మళ్ళించి రైతాంగ సోదరులకు సంబంధించిన పంట పొలాలకు మళ్ళించాలి తప్ప ఇలా వృధాగా సముద్రంలో కలిసిపోతా ఉంటే చూస్తూ ఊరుకోవటం సరైన నిర్ణయం కాదని చెప్పి 3 నదుల పైన కూడా ఆనకట్టలు కట్టించి దాని ద్వారా నీళ్లను పారించే కార్యక్రమాన్ని చేశాం. వాటితో పాటు ఎక్కడ వీలైతే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిస్తున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లను పారించి పంట పొలాల ద్వారా పంట పండించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంతిమంగా మనం అందరం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేదే